అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆ రోజు నేను వాళ్ళింట్లో నా మొబైల్ కోసం వెతుక్కుంటూ ఉంటే ఛార్జింగ్ పెట్టానని శ్రీధర్ నా ఫోన్ ఇచ్చాడు. అసలు నా ఫోన్ తీయాల్సిన అవసరం శ్రీధర్కే ఉంది. ఛార్జింగ్ పెట్టానని చెప్పాడు కదా. అదే, అసలు నా ఫోన్ ముందుగా చూస్తేనే కదా ఛార్జింగ్ లేదనే విషయం తెలిసేది. చూడాల్సిన అవసరం ఏంటి అని. అంటే ఏంటి? ఇప్పుడు శ్రీధర్ని అనుమానిస్తున్నారా గౌతమ్ గారు? నేనున్న వృత్తిలో అందరినీ అనుమానించడమే అలవాటు, ప్లస్ అవసరం కూడా. అందులో నేనిప్పుడున్న పరిస్థితి ఈ ఆలోచనను ఇంకా రెట్టింపు చేస్తుంది. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను కూడా బయటలేను. నువ్వొక్కదానే ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను. శ్రీధర్ మీద ఒక కన్నేసుంచు. శ్రీధర్ కాకుండా కూడా పోవచ్చు, కానీ ఎవరైనా మనకి కావాల్సిన వాళ్ళు చాలా దగ్గరి వాళ్ళు అయ్యుండొచ్చు. వారికి మన ప్రతి కదలిక తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్ ఝాన్సీ. మేడం, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి మేడం. ఓకేనండి, నేను బయలుదేరుతున్నాను. ఝాన్సీ, కాసేపు ఉండొచ్చు కదా. టైం అయిపోయింది కదా గౌతమ్ గారు. టైం అయిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అది జైల్లో అయినా జీవితంలో అయినా. మేడం, మీకే చెప్పేది, వెళ్ళండి. సార్ మీరు రండి రండి సార్. నీకు కూడా ఒంటరితనం బాగా వంట పట్టినట్టుంది. డైలాగ్స్ బాగా వస్తున్నాయి. సార్ త్వరగా త్వరగా రావాలి, రండి. ఓకే, బాయ్ గౌతమ్ గారు, నేనుంటాను. కనులారా కాసేపైనా నన్ను చూడే ఓసారైనా అది ఝాన్సీ, నిజంగా జైలు జీవితం నరకమని తెలియడానికి ఇదొక ఉదాహరణ. ఆయన వాళ్ళని ఆప్యాయంగా హక్ చేసుకునే సౌకర్యం కూడా ఉండదు. ఓకే, బాయ్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. గౌతమ్ గారు చెప్పినట్టు ఇదంతా నిజంగానే శ్రీధర్ చేసుంటాడా? నాకు తెలిసినంత వరకు శ్రీధర్ అలాంటివాడు కాదు. కానీ గౌతమ్ గారు మాటల ప్రకారం చూస్తుంటే శ్రీధర్ని నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు. సారేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? అసలు ఈ టైంలో ఎప్పుడు ఫోన్ చేయరే? ఏయ్ చిక్నా, ए शाना, अरे देख मेरे भाई, देख इधर, देखना मेरे तरफ. అరే 180 డిగ్రీస్ భలే తిరిగావే. నాకు తెలుసు నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా వైపే తిరుగుతావని.
क्या बात है, क्या सीन है, क्या बॉडी है, सुपरमैना, स्पाइडरमैना, ఐరన్ మ్యానా? ఈ బైసెప్ సైజ్, ఈ మజిల్స్ చూడండి, చూడండి రా, క్యా ఫిగర్ హే. హే చికనా, ఈ బాడీని చూపించే ఆ ఇద్దరు అమ్మాయిల్ని పడేసావా? ఏ సునో, ఏ చోర్కో దో గర్ల్ ఫ్రెండ్ హే, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్. నీకిద్దరు అవసరమా? ఇక్కడ మేము ఒక్కరికే దిక్కులేక అల్లాడిపోతుంటే నీకిద్దరు అవసరమా? మాకొక్కరినివ్వచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. బయట ఆడవాళ్ళ గురించి మాట్లాడే ముందు నీ సంగతి చూసుకో. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం చాదర్ ఘాట్ పక్కన నిబోలి అడ్డా సందులో ఉందని నాకు తెలుసు. నేనొక్క సైగ చేస్తే రాత్రికి రాత్రే నీ చిలక, అదే మేరీని కేసులో అయినా ఇరికించగలను. తను కూడా నీలాగే ఊచలు లెక్క పెడుతూ ఉంటే నీ పిల్లాడి పరిస్థితి ఏమవుతుందో ఊహించుకో. నేను లోపలున్నా కూడా పోలీసే, నువ్వు బయటున్నా కూడా దొంగే. లోపలేమంటావా నీ చిలకని, లేదా డైరెక్ట్గా లేపేయమంటావా? రైట్. ఏమండి, కాఫీ తీసుకోండి. అమ్మా ప్రియాంక, ఏమైందమ్మా అలా ఉన్నావు? ప్రియాంక, ఏమైందమ్మా? అమ్మా ప్రియాంక, నిన్నేనమ్మా అడిగేది. ఏంటి అతను అలా ఉంది? ఏం జరిగింది?